ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఫీజు రియంబర్స్మెంట్ పై తెలంగాణలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల యజమానులతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు పాల్గొన్నారు. అంతకుముందు అధికారులతో చర్చలు జరిగాయి. విజిలెన్స్ రిపోర్ట్ను కాలేజీ యాజమాన్యాల ముందుంచి ప్రశ్నించారు అధికారులు. ఇంజనీరింగ్ కాలేజీల అక్రమాలు, మౌలిక వసతుల లేమిపై వివరణ ఇవ్వాలని కోరారు. ఫీజు రియంబర్స్మెంట్లో అవకతవకలు జరుగుతున్నాయని రుజువులు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల యజమానుల ముందుంచింది అధికారుల బృందం. ఫీజు రియంబర్స్మెంట్ పై తెలంగాణలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల యజమానులతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ప్రస్తుతం ఇంజనీరింగ్ కాలేజీలు బంద్ పాటిస్తూ ఉన్నాయి. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు పాల్గొన్నారు. దీనికంటే ముందు ఇంజనీరింగ్ కాలేజీల యజమానులు అధికారులతో చర్చలు జరిపారు. విజిలెన్స్ రిపోర్ట్ను కాలేజీ యాజమాన్యాల ముందుంచి ప్రశ్నించారు అధికారులు. ఇంజనీరింగ్ కాలేజీల పనితీరు, నిర్వహణ, అక్కడ ఉండేటటువంటి సదుపాయాలకు సంబంధించి ఇచ్చినటువంటి రిపోర్టు ఏ విధంగా ఉందో వారికి చూపించి దీని మీద ప్రశ్నించడం జరిగింది. ఇంజనీరింగ్ కాలేజీల అక్రమాలు, మౌలిక వసతుల లేమిపై వివరణ ఇవ్వాలని కోరారు. ఫీజు రియంబర్స్మెంట్లో అవకతవకలు జరుగుతున్నాయని రుజువులు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల యజమానుల ముందుంచింది అధికారుల బృందం. ఆ తర్వాత డిప్యూటీ సీఎం అలాగే మంత్రుల బృందంతో ప్రస్తుతం భేటీ జరుగుతోంది ఇంజనీరింగ్ కాలేజీల యజమానులతో. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చర్చలు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం దానికంటే ముందు అధికారులు కాలేజీ యాజమాన్యాల ముందు రిపోర్ట్ ఉంచినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఏంటి, ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు? ఒక పక్కన నిధులను మిస్యూజ్ చేయడం, రెండో పక్కన సరైన సదుపాయాలు కల్పించకుండా, పిల్లలకు సరైన ఫెసిలిటీస్ కల్పించకుండా, అధ్యాపకులను నియమించకుండా చేయడం, ఇవి అన్ని పక్కన పెట్టేసి మాకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని బంద్ పాటించడం, ద్వంద్వ వైఖరి, అలాగే చేసినటువంటి తప్పులు, దీని మీద ఎట్లాంటి రెస్పాన్స్ ఉంది? ఇప్పుడైనా దారికి వచ్చే అవకాశం కనపడుతుందా ఇంజనీరింగ్ యజమానులు? చక్రి, రాష్ట్ర ప్రభుత్వం ముందు కళాశాలల యాజమాన్యాలు ఏవైతే ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాల సమైక్య ఏదైతే తమకు 1200 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగిందో, ఆ 1200 కోట్ల రూపాయలని దసరా లోపు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో బంద్ పిలుపునిచ్చినటువంటి నేపథ్యం, దీనికి స్పందనగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళతో చర్చలు జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు ఈ యొక్క ఫీజు రియంబర్స్ బకాయిలు చెల్లించగలిగేటువంటి విషయం కావచ్చు, వీటన్నిటిపైన కళాశాల యాజమాన్యాల దృష్టికి తీసుకెళ్లింది చక్రి. నిన్న రాత్రి పొద్దుపోయేంత వరకు కూడా చర్చలు జరిగినటువంటి నేపథ్యం, దాని కొనసాగింపుగానే ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుండి భట్టి విక్రమార్క మాట్లాడుతూ చర్చల తర్వాత అనేది ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. ఏదైతే వాళ్ళ యొక్క కళాశాల ప్రైవేట్ యాజమాన్యాల యొక్క బాధను మేము అర్థం చేసుకున్నాం, వాళ్ళు సానుకూలంగా స్పందించి బంద్ పిలుపునిచ్చారో దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి కోరాం. దానికి సానుకూలంగా కళాశాల యాజమాన్యాలు అంగీకరించాయి అని చెప్పేసి కూడా నిన్న చెప్పినటువంటి నేపథ్యం. అయితే ఈరోజు కళాశాలల యాజమాన్యాలు తమ యొక్క బంద్ను కొనసాగిస్తామని చెప్పారు. ఈరోజు తరగతులను నిర్వహించామని చెప్పినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం సీరియస్ గా అయినటువంటి నేపథ్యం. గతంలో ఏదైతే గత ప్రభుత్వం హయాంలో విజిలెన్స్ రిపోర్ట్ కావచ్చు, అదేవిధంగా టాస్క్ ఫోర్స్ వేసినటువంటి రిపోర్ట్స్ కావచ్చు, ఆ రిపోర్ట్స్లలో ఈ కళాశాలలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఆ పరిస్థితులు అప్పటికిప్పటికీ ఏమైనా మెరుగుపడ్డాయా లేదా అనే దానిపైన దృష్టి పెట్టింది. ఈ విధంగా కళాశాల యాజమాన్యాల బ్లాక్ మెయిల్ కు భయపడేటువంటి ప్రసక్తే లేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇండికేషన్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యం. విద్యార్థుల యొక్క భవిష్యత్తు కావచ్చు, విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజుల విషయంలో కావచ్చు ప్రభుత్వం చెల్లించేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఆ కళాశాలలో విద్యార్థులకు ఏ మేరకు నాణ్యమైనటువంటి విద్యను అందిస్తున్నాయి, అంతేకాకుండా ఆయా కళాశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఏ మేరకు ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి అనేటువంటి విషయాలపైన కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ ప్రభుత్వం దృష్టి పెట్టింది. చక్రి ఇప్పుడే చెప్పింది, ఒక 700 కోట్ల రూపాయలను ఇవ్వాలని చెప్పేసి యాజమాన్యాల సంఘాలు ప్రభుత్వం ముందు ప్రొఫెషనల్ పెట్టినట్టుగా తెలిసింది. 500 కోట్లు ప్రొఫెషనల్ కాలేజెస్, అదేవిధంగా 200 కోర్సు డిగ్రీ కాలేజెస్ ఇవ్వాలని అడిగారు. ఇప్పటివరకు డిస్కసింగ్ కొనసాగుతూ ఉన్నాయి. ఏదైతే ప్రధానంగా
రాష్ట్ర ప్రభుత్వం ముందు 1200 కోట్లు పెట్టారు. దాని విషయంలో కొద్దిగా యాజమాన్య సంఘాలు కొద్దిగా తగ్గొచ్చినట్లు కూడా కనిపిస్తుంది. మరి కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది.